బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ మీటింగ్ అయితే కొనసాగుతోంది. ఈ భేటీలో ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా వస్తోంది. దీంతో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహా సూచనలు మేరకు దీన్ని పటిష్టంగా అమలుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సలహాదారులతో డ్రాఫ్ట్ కూడా తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్లో కోరినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మా ప్రతినిధి వాసు ఉన్నారు. కేబినెట్ మీటింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకు అందిస్తారు. వాసు, భేటీలో ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్టు తెలుస్తోంది. తుది మెరుగులు దిద్దాలని కూడా ముఖ్యమంత్రి సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్నటువంటి కేబినెట్ భేటీలో ఒక కీలక నిర్ణయం అంటే ఒక ఆమోదం అయితే లభించింది. ఎస్సీ కులాల వర్గీకరణ ఇటీవల కాలంలో కూడా కులగణన జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ముసాయిదాకు ఆ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ఇప్పటికే మనం చూసాం, ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారు ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి. ఆ నివేదిక ఆధారంగా కూడా ఇప్పటికే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. ఈరోజు రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా ఖచ్చితంగా చట్టబద్ధత తీసుకురావాలి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కేబినెట్లో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ముసాయిదాకు బిల్లుకైతే ఆమోదం లభించినట్టయింది. అయితే మొత్తం 59 ఉపకులాలకు సంబంధించి 15% రిజర్వేషన్లు కేటాయిస్తూ ఇప్పటికే కమిషన్ ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యం. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి నివేదికకు అంటే ఆమోదం లభించింది. ఎందుకంటే రెండోసారి కూడా మరోసారి ఆ కులగణన జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా ఏమైనా యాడ్ చేశారా, మళ్ళీ ఏమైనా రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉందా, ఎంతమంది జనాభా 59 ఉపకులాలని గతంలో చెప్పినప్పటికీ మరి ఇప్పుడు ఆమోదించినటువంటి ముసాయిదాకు సంబంధించి మరి ఎలాంటి ఇంకేమైనా మార్పులు చేర్పులైనా చేశారా అంటే కొంత క్లారిటీ రావాల్సింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ, ఎందుకంటే దశాబ్దాల కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఎస్సీ వర్గీకరణ ముసాయిదాకు సంబంధించి అయితే ఆమోదం లభించినట్టయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఘనత సాధించినట్టుగా మొత్తానికైతే రికార్డులోకి ఎక్కిందని చెప్పాలి. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక బిల్లుగా ఆమోదం తెలుపుతున్నారు. దీనికి చట్టబద్ధత కూడా తీసుకొచ్చే అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే బిల్లు ప్రవేశపెట్టే నేపథ్యంలో కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేందుకు సజావుగా బిల్లు ఆమోదం లభించేందుకు కూడా ఖచ్చితంగా కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కేబినెట్ కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ ఇంకా కొనసాగుతుంది. దాదాపు 3 గంటలుగా మంత్రులందరూ పాల్గొన్నారు, ఆయా శాఖల అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా కూడా బీసీ కులగణన నేపథ్యంలో కూడా 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆమోదం తెలపాల్సి ఉంది. అది కూడా ఈరోజు డిస్కషన్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏ రోజు డేట్ ఖరారు చేస్తారనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పూర్తిగా కూడా హైదరాబాద్ సంబంధించి మెట్రో రైలు కావచ్చు, త్రిపులార్ కావచ్చు, మూసీ ప్రక్షాళన అంశాలపైన కూడా చర్చ సాగుతూ ఉంది. అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ప్లానింగ్ జరగాలి అనే అంశానికి సంబంధించి. ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా డెవలప్మెంట్ అథారిటీని ఒకటి తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. అది కేబినెట్ ముందు కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇక యాదాద్రి టెంపుల్ బోర్డుకు సంబంధించి తిరుమల తిరుపతి దానం సంబంధించినటువంటి బోర్డు ఏ విధంగా ఉంటుందో యథావిధిగా ఉండే విధంగా యాదాద్రి టెంపుల్కు సంబంధించి యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇక హెచ్ఎండిఏ యాక్ట్తో పాటు నూతన టూరిజం పాలసీ, ఎకో టూరిజం అంశాలపైన కూడా డిస్కషన్ నడుస్తుంది. ఇక ప్రధానమైన అంశం రేషన్ కార్డు. అది ఇటీవల కాలంలో కూడా అనాది కాలంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందినటువంటి రేషన్ కార్డు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ఉంది. అర్హులందరికీ కూడా రేషన్ కార్డు జారీ చేయాలన్నటువంటి యోచనలో ఉంది. కాబట్టి రేషన్ కార్డు సంబంధించినటువంటి జారీ అంశంపైన కూడా ఒక చర్చ సాగుతున్న పరిస్థితి. ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హుల్ని ఎలా గుర్తించాలి అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమావేశంలో డిస్కషన్ అవుతుంది. ఇక
భూభారతి మార్గదర్శకాలు ఎల్ఆర్ఎస్ మైనింగ్ యాక్ట్లకు సంబంధించి అంటే భూభారతి సంబంధించి కూడా గతంలో ఏదైతే ధరణి ఉందో ధరణి ప్లేస్లో రాబోయేటువంటి ఈ యొక్క భూభారతి మార్గదర్శకాలపైన కూడా డిస్కషన్ నడుస్తుంది. ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా డిస్కషన్ నడుస్తోంది. విధి విధానాలు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో కూడా భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా డిస్కషన్. ఇక మైనింగ్ యాక్ట్ మైనింగ్ సంబంధించి ఇసుక విషయంలో కూడా ఖచ్చితంగా కూడా అనేక అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా చాలా సీరియస్గా ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండే విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి మైనింగ్ యాక్ట్ని తీసుకురావాలి. మరోపక్క ఈ సేమ్ టైం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణా ఫ్రీగా అందించే అంశానికి సంబంధించి కూడా ఒక మైనింగ్ యాక్ట్ను కూడా తీసుకురాబోతుంది. ఎక్సైజ్ పాలసీ, ఎక్సైజ్తో పాటు ఎండోన్మెంట్ యాక్ట్ తదితర అంశాలకు సంబంధించి ప్రధానమైన అంశం ఇందిరా మహిళా శక్తి అంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్ బంకులతో పాటు ఆర్టీసీ బస్సులు తీసుకొస్తుంది. అనేక వడ్డీ లేని రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వాటి విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, పేద నిర్మూలన ఏదైతే పేద ప్రజల సంబంధించినటువంటి మేలు చేకూర్చే విధంగా మహిళలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అంశానికి సంబంధించి ఈ అన్నిటి అంశాలపైన ప్రస్తుతం అయితే డిస్కషన్ నడుస్తుంది. ఇక సాగునీటి అంశాలకు సంబంధించి కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా రబీ నేపథ్యంలో జరిగేటువంటి సాగు, మరోపక్క ఎండాకాలంలో తాగునీరుకు సంబంధించి రాబోయేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలి అంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం కేబినెట్లో డిస్కషన్ కాబోతుంది. ఆయా శాఖ అధికారులందరినీ కూడా పిలిచి దిశానిర్దేశం చేశారు. ఇక మంత్రులకు సంబంధించి కొన్ని యాక్ట్లు అయితే ఉన్నాయో వాటికి ఆమోదం తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం మాత్రం ఎస్సీ కులగణన సంబంధించి ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించిన ముసాయిదాకు ఆ బిల్లుకు ఆమోదం లభించింది. ఇక బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించిన 42% రిజర్వేషన్ల పైన కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయం ఎలాంటి ఆదాయాన్ని ఆర్జించే విధంగా ప్రణాళిక ముందుకెళ్లాలి అన్న అంశం పైన కూడా ఒక డిస్కషన్ అయితే పూర్తి చేస్తుంది. పెండింగ్ ప్రాజెక్టుల అంశం పైన కూడా డిస్కషన్ నడుస్తుంది. మరికొద్దిసేపు కూడా ఏదైతే క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులు ఎవరైనా మీడియా ముందుకు వచ్చి కూడా క్యాబినెట్లో ఆమోదం తెలిపిన అంశాలతో పాటు ఏదైతే డిస్కషన్కి వచ్చిన అంశాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. సేపట్లోనే మీడియా సమావేశం నిర్వహించబోతుంది ప్రభుత్వం. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సుదీర్ఘమైన కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించి అన్ని ప్రణాళికలు చేపట్టే విధంగానే ఈ సమావేశం కొనసాగుతున్నట్టుగా మనకు మా ప్రతినిధి వాసు చెప్పిన అంశాలను బట్టి అర్థమవుతోంది.